జిల్లా విసన్నపేటలో రామయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరూ లేని అభాగ్యులకు ఒంటరి జీవితం గడుపుతున్న నిరుపేదలకు ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేశారు. విసన్నపేట మండలం విసన్నపేట గ్రామంలోని ఇందిరానగర్లో పేదవాళ్ళకి అంటే ఏమీ లేని పేదవాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో రామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదేంటంటే ఇక్కడ పూర్తిగా వసతి కల్పించడం, భోజనానికి కూడా ఇబ్బంది పడే పేదవాళ్ళకి మేము భోజనం పెట్టాలన్న ఉద్దేశం. దాన్ని ఏ తోడు లేకుండా ఒంటరి జీవితాలు గడుపుతున్న వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అనాథలుగా ఉన్న పిల్లల కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఈ సేవా సంస్థలకు తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టడంతో పాటు కూడా వసతి కల్పించడం, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు మేము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది పేదవాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అర్హులైన వాళ్ళనే మేము ఇక్కడ చేర్చుకుంటామండి. ఏంటంటే ఏ తోడు లేకుండా ఒంటరిగా జీవితం గడుపుతున్న వాళ్ళు, ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేక 2 పూటలు తినడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నవాళ్ళు సేవ చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ ఉన్నా కూడా ఎవరో పట్టించుకోకుండా, కొడుకులున్నా కూతుళ్ళున్నా ఎవరున్నా కూడా ఎవరు కూడా చూసేవాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేకుండా జీవితం మీద విరక్తి చెంది, ఎందుకురా మా బాబు మాకు ఈ జీవితం, ఇంత కష్టాలు మాకెందుకు, తినడానికి కూడా తిండి లేకుండా ఉన్నాము, మా బ్రతికేంటి ఎలా ఉంది అనే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మంచి సంతోషకరమైన జీవితం ఇవ్వాలనేది మా ఉద్దేశం అండి. వాళ్ళకి చివరి దశలో వాళ్ళకి